జగన్ ఒక ప్రకటన చేసిండు, అది ఇంకా ఆసక్తికరంగా మారింది. ఏమని అన్నానంటే, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ మూడింటిని కలిపి మావిగాన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను కలిపి మావిగాన్ అనేటువంటి రాజధాని చేయాలని చెప్పి జగన్ ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యి నిజంగా వైఎస్ఆర్సీపీ కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. ఇక్కడ జగన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కొత్తగా మావిగాన్ అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చినాం. అంటే ఇన్ని రోజులు మీరు చెప్పినటువంటి వైజాగ్ కానీ మరి కర్నూలు ఎందుకు వద్దంటున్నారు? అంటే ఇలా వైజాగ్ కర్నూలు ప్రజలు, జగన్ నమ్మినటువంటి ప్రజలు మరి మావిగాన్ అని చెప్పినప్పుడు వాళ్ళకి వ్యతిరేకత ఏర్పడదా? రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలని చెప్పేటువంటి ఒక ప్రకటనే, నువ్వు చేసినటువంటి పాలనే కాస్త వివాదాస్పదంగా మారింది, గందరగోళంగా మారింది. దాన్ని రాజకీయ విమర్శలో భాగంగా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ జగన్ను పిచ్చి తుగ్గులకు అనడం జరిగింది. కానీ చంద్రబాబు పరిపాలన పైన కూడా ప్రజల్లో విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు పరిపాలన విధానంలో కూడా జగన్ కూడా విమర్శలు చేస్తాడు. కానీ జగను, చంద్రబాబుకి ఇక్కడ ఉన్న ఒక తేడా ఏంటంటే, ఒక్క ప్రాంతాన్నే రాజధాని అని చెప్పి అప్పుడు చెప్పిండు, ఇప్పుడు చెప్తుండు చంద్రబాబు. దీనివల్ల ప్రజల్లో గందరగోళం లేదు. కానీ జగన్ చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో, ఆ రోజు కర్నూలు అన్నావు, వైజాగ్ అన్నావు, గుంటూరు అన్నావు, ఈరోజు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నావు. అంటే ఒక్క నిబద్ధతతో ఒక ప్రకటన లేదు. అంటే నాడు చేసిన ప్రకటనకు మీద ఒక స్టాండ్గా ఉండకుండా ఇలా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చినావు. మరి ఈ స్టాండ్ అయినా ముందు భవిష్యత్తులో ఒక విధంగా ఉంటుందా అంటే, అప్పుడు ఇంకో కొత్త ఆలోచన కూడా చేయొచ్చు కదా అని చెప్పి విమర్శకుల అభిప్రాయం.